ఆకర్షణ సిద్ధాంతం అనేది విశ్వ నియమం. ఒక కుక్కకి పనిచేస్తుంది, ఒక మనిషికి పనిచేస్తుంది, ఒక పిల్లికి పనిచేస్తుంది, ప్రతి జంతువు మీద పనిచేస్తుంది, ప్రతి చెట్టు మీద పనిచేస్తుంది. ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుసరించే భూమి నడుస్తూ ఉంది, గ్రహాలు కదులుతూ ఉన్నాయి, విశ్వమే ప్రయాణం ముందుకు సాగిస్తూ ఉంది కేవలం ఆకర్షణ సిద్ధాంతం మీద ఆధారపడి. ఒక సూర్యుడు ఆకర్షణ శక్తితో ఇన్ని గ్రహాలని లాగి పట్టుకుంటూ ఉన్నాడు. ఒక రాజకీయ నాయకుడు తనకున్న ఆకర్షణ శక్తితో అంతమంది ప్రజల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. ఒక ఫిల్మ్ స్టార్ తనకున్నటువంటి ఆరా శక్తితో, ఆ ఆరా లోపల దాగి ఉన్న ఆకర్షణ శక్తితో ఫ్యాన్స్ని అందరినీ ఆకర్షించి పట్టుకొని ఉన్నారు. ఈ ఆకర్షణ శక్తి గురించే హైదరాబాద్లో 18వ తేదీ ఆగస్టున క్లాస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మామూలుగా 6,000 రూపాయలు ఫీజు పెట్టే మేము కేవలం కొత్త వాళ్ళకి 2,000 రూపాయలు ఈ ఒక్క క్లాస్కే తక్కువ ఫీజు పెట్టాము. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మనము సెలబ్రిటీస్కి ఇలా అలాంటి వాళ్ళందరికీ చెప్తూ పోవాలి ఈ సబ్జెక్ట్ని, వాళ్ళు ఇంకా వృద్ధిలోకి తీసుకురావాలి అనేది ముందు ఉండేది. సాధారణమైన మనిషిని కూడా ఒక మంచి దారిలో పెడితే ఆ మనిషి జీవితం మారితే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఆ మనిషి ఈరోజు సంతోషంగా ఉండడానికి కారణం నేనవుతానన్న ఉద్దేశంతో ఈ ఒక్క క్లాస్ తక్కువకి పెట్టడం జరుగుతోంది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వినొచ్చు, ఎవరైనా చెప్పే సూత్రాలని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీకు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పబోతూ ఉన్నాను ఆకర్షణ సిద్ధాంతం గురించి. ఆ పాయింట్ ఏంటంటే, ఒక మనిషి మొన్న వచ్చాడు, కూర్చున్నారు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, అంటే బెంగళూరు నుంచి వచ్చారు అపాయింట్మెంట్ తీసుకొని. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందనంటే, నాకు మంచి జీవితం వచ్చిందండి, నేను చాలా మంచి జన్మ తీసుకున్నాను, నాకు మంచి సంతానం ఉంది, నాకు మంచి మనవాళ్ళు ఉన్నారు, లైఫ్ అంతా బాగుంది, ఇంకా నా జీవితానికి ఏం కావాలి, ఈ జన్మకి ఇది చాలదా అండి అని మాట్లాడారు. ఓకే, బాగానే ఉంది, బాగా చెప్పారు, ఇలాగే పాజిటివ్గా అనుకోవాలి, కానీ మీరు ఎక్కడో పొరపాటు చేస్తున్నారండి, దీనివల్ల ఏమవుతుందనంటే కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, లేదా సడన్గా మీరు మీ శరీరాన్ని వదిలేసి ఇంకొక జన్మ తీసుకొని అక్కడ పెండింగ్ కోరికలు ఏవైనా ఫుల్ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇలా జరిగే ఛాన్సెస్ ఉంది, ఇలా ఎప్పుడూ ఆలోచించకూడదని చెప్పి ఇంటికి పంపించిన తర్వాత కరెక్ట్గా 2 రోజుల తర్వాత హార్ట్ అటాక్తో చనిపోయారండి అని చెప్పి వాళ్ళ బంధువులు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎంత ఆశ్చర్యానికి గురి చేసిందంటే, నన్ను 2 రోజుల ముందే చెప్పాను. నేను ఏదైనా కూడా ఒక మనిషి మాట్లాడే మాట ఎక్కడికి దారి తీస్తుందనేది నేను ఎంతో ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉన్నాను. స్టార్టింగ్లో ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినప్పుడు ఫస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని అదే రోజు చెప్పాను, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గెలిచి తీరుతారు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు శపథం చేసి వెళ్ళిపోయాడు, నేను మళ్ళీ సీఎం అయితేనే ఈ అసెంబ్లీలోకి అడుగు పెడతాను అని చెప్పి శపథం చేసి వెళ్ళిపోయారు. ఆ రోజు ఏ సర్వేలు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని, చెప్పింది కేవలం నేను మన ఛానల్లోనే చెప్పాను, ఎన్నో వీడియోస్లో చెప్పాను, నెక్స్ట్ గెలిచేది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఎన్నో వీడియోస్లో చెప్పాను. రిజల్ట్ రాకముందు 2 రోజుల ముందు కూడా పూర్తిగా ఇది పవన్ కళ్యాణ్ గారి విజయం, ఆ ప్రామిస్కి పవన్ కళ్యాణ్ గారిని ఈ విశ్వం ఎత్తుకొని వచ్చి వాళ్ళకి కలిపింది, దాని వలన ఓట్ల సంఖ్య పెరిగింది. వైసీపీకి ఏం ఓట్ల సంఖ్య తక్కువ లేదు, 40% పడ్డాయి. 40% ఒక్క నాయకుడికి పడ్డాయంటే ఆ నాయకుడు తక్కువ కానే కాదు. 2 పార్టీలు కలవకపోతే మళ్ళీ వైసీపీ వన్ సైడ్ కొట్టేసేది. ఈ కలిసే విధంగా ఎవరు చేశారు ఈ మెకానిజం? దానికి ఏ మాట సహకరించింది? నేను మళ్ళీ సీఎం అయితేనే ఇక్కడ అడుగు పెడతాను, అంతవరకు పెట్టనని చెప్పి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి శపథానికి విశ్వం కట్టుబడిపోయి పవన్ కళ్యాణ్ గారితో జత కట్టే విధంగా చేసి జైలుకి పంపించి ఇక్కడ ఒక సానుభూతి ఏర్పరిచి ఇద్దరిని జత కట్టి పోరాడే విధంగా చేసింది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు పాతాళానికి తొక్కుతాం, మా సత్తా ఏంటో చూపిస్తాం, మేము రూల్ చేస్తాం, ఇలాంటి మాటల్ని ఇప్పుడు మాట్లాడారు. ముందు
నాకు సీఎం కుర్చీ మీద కానీ, ఎమ్మెల్యే పదవి మీద కానీ, ఎంపీ పదవి మీద కానీ ఏమాత్రం వ్యామోహం లేదు, నేను ప్రజల పక్షాన నిలబడి పోరాడతానని చెప్పి దానికి ముందు ఎన్నో మాటలు చెప్పారు. ఆ విధంగా ఆ మాటల ప్రతిఫలం ఏమైంది? ఒక్క సీటు కూడా, ఒకే ఒక్క సీటు వచ్చింది. ఎమ్మెల్యేగా కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించలేకపోయింది. దాని తర్వాత మాటలు మార్చే కొద్దీ ఎలాంటి ఫలితం? 21కి 21, 2కి 2, 100కి 100% రిజల్ట్. 100కి 1% రిజల్ట్ ఎక్కడ? 100కి 100% రిజల్ట్ ఎక్కడ? ఎంత మార్పు! నేను అదే చెప్తూ ఉన్నాను, మీ మాటలకి అనుగుణంగా, మీ ఆలోచనలకు అనుగుణంగా మీ జీవితం ఉంటుంది. జాతక చక్రం కూడా, నేను జాతక చక్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా లాస్ట్ వీడియోలో. ఆ జాతక చక్రం ఏర్పడేది కూడా మీ మాటలు, ఆలోచనలకి అనుగుణంగా మీరు ఎలాంటి కర్మలు చేస్తారనేది అక్కడ సూచిస్తుంది. దాన్ని పట్టే నేను చెప్పాను, మే 1వ తేదీ వరకు వైసీపీ అని ఉండేది. ఎప్పుడైతే గురుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారారో, పవన్ కళ్యాణ్ గారికి కోణస్థానంలోకి, గోచారంలోకి, చంద్రుడి మీదకి గురువు వచ్చారు. చంద్రుడి మీదకి గురువు వస్తే ఏమవుతుంది? రాజ్యాధికారం చేతిలోకి వస్తుంది. మే 1వ తేదీ నుంచి జనసేన, టీడీపీ కూటమి అనే పేరు మారుమ్రోగిపోయి ఓట్లు కూడా పడిపోయాయి. ఇప్పుడు ఓడిపోయిన వెంటనే మళ్ళీ లెయ్యాలి, నెక్స్ట్ 5 ఇయర్స్లో అయినా రావాలి, ఎక్కువ రోజులు ప్రతిపక్షంలోనే ఉన్నాం, మాకు ఇదంతా కామన్, మళ్ళీ రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ థాట్ సీఎం కుర్చీ మీద నెక్స్ట్ పెట్టారు. ముగ్గురి నాయకుల్లో ఓడిపోయిన నాయకుడి థాట్ ఫస్ట్ వెళ్ళి కుర్చీకి టచ్ అయింది. టచ్ అవ్వడం ఏమవుతుందనంటే, దాని పరిణామాలు ఎలా ఉంటాయంటే, టీడీపీ కూటమి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో జత కట్టినప్పటికీ, అక్కడి నుంచి ఫండింగ్ రప్పిస్తున్నప్పటికీ, ప్రస్తుతం వక్ఫ్ బోర్డ్ ముస్లింల గురించి, వాళ్ళ భూముల గురించి, రిజిస్ట్రేషన్ల గురించి, వాళ్ళ మసీదుల స్థలాల గురించి ఉన్నటువంటి ఆ నియమాలని, వాటి సిద్ధాంతాలన్నింటినీ మార్చాలన్నటువంటి దాన్ని ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ అసంతృప్తి చూపిస్తూ ఉన్నారు. దీనికి కారణం, ఆ ప్రతిఫలం ఏమై ఉంటుందంటే, వైసీపీ యొక్క, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫస్ట్ థాట్ వెళ్ళి అక్కడ కూర్చొని ఏమైనా మార్చగలదు. ఒక థాట్, ఒక మాట మీ జీవితాన్ని శాసిస్తుంది. నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, మీరు ఎవరైనా కానివ్వండి, టెంపుల్ ముందు కూర్చొనే అడుక్కు తినేవాడికి కూడా ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. ఆ అడుక్కు తినేవాడు అనుకున్న కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ థాట్కి బలం పెంచి వాడు కూడా మంచి స్థాయికి రాగలడు. ఎట్లాంటి వాళ్ళైనా లేయగలరు. నేను అదే చెప్తూ ఉన్నాను, మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఆకర్షణ సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకోండి. జన్మలు రాజ్యాధికారం మీ చేతిలో ఉంటుంది. ఏదైనా జరుగుతుంది, ఏదైనా సాధ్యమవుతుంది. ఆకర్షణ సిద్ధాంతం ఒక్కటి చాలు. స్టీఫెన్ హాకింగ్, ఎవరి స్టీఫెన్ హాకింగ్? కాళ్ళు లేవు, చేతులు పనిచేయవు, బాడీ కదలదు, ఎక్కడో అంతరిక్షంలో ఉన్న బ్లాక్ హోల్ని కనుక్కున్నాడు. ఎవరైనా సాధారణమైన మనుషులకు చెప్తే, అరే వానికి కాళ్ళు లేవు, చేతులు లేవు, ఎక్కడో విశ్వంలో ఉండేదాన్ని ఒకదాన్ని చెప్పాడు తెలుసా అంటే, నీకేమన్నా పిచ్చా అని అంటారు. నీకేమన్నా పిచ్చి పట్టిందా, వాడు లేలేడు, కదలలేడు, చూడు ఎట్లున్నాడో అంటారు. ఆకర్షణ సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకోండి. జీవితం వడ్డించిన విస్తరైపోతుంది. నాకు లడ్డూ పెట్టలేదు, వాడు ఆడికెత్తపోతే జాంగ్రీ పెట్టలేదు, ఇట్లాంటివి ఏం లేవు, ఇట్లాంటివి ఏమీ ఉండవు. అన్నీ ఎత్తుకొచ్చి వాడే పెడతాడు, వాడే ఎత్తుకొని వచ్చి పెట్టాలి. రూల్ అంతే, అది విశ్వ నియమం. అది నువ్వు కోరుకున్నావా, ఎదుటోడు తెచ్చి నీకు పెట్టాలి. వాడు పెట్టకపోతే ఇంకొకటి పెడతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక 1 కోటి రూపాయలు మీరు సంపాదించాలి అని అనుకున్నారు. 1 కోటి రూపాయలు మీరు సంపాదించాలని అనుకున్నప్పుడు మీరు ఒక దాని మీద హోప్ పెట్టుకుంటారు. ఆ హోప్ పెట్టుకొని ఉన్నప్పుడు అది రాకపోయినా ఇంకొకటి ఎవడో వచ్చి ఇంకొక అవకాశం ఇచ్చి మీకు ఇస్తారు. ఇప్పుడు అడుక్కు తినేవాడు ఉంటాడు, నేను వానికి డబ్బులు అయినాయని రా, నేను వేస్తేనే వానికి వచ్చేది అనేక లేదు. వాడేకపోతే ఇంకొకటి వేస్తాడు డబ్బు. నీ థాట్ ఎలా ఉంది, నీ లైఫ్ ఎలా ఉంది, ఆ లైఫ్ని అద్భుతంగా మలుచుకో, ఫస్ట్ తెలుసుకో. నీకు కష్టాలు ఉన్నాయా, నా క్లాస్కి రా, హ్యాపీగా కూర్చో, తెలుసుకో, ఆచరణలో పెట్టు.
లైఫ్ మారిపోతుంది. అంతేకాని హేట్ చేసుకుంటూ ఇదంతా లేదురా, అదంతా లేదురా, ఆ సబ్జెక్ట్ లేదురా, ఈ సబ్జెక్ట్ లేదురా అని అనుకుంటూ కూర్చుంటే నష్టపోయేది ఒకే ఒక్క జీవితం. ఈ జీవితాన్ని వైభోగంగా అనుభవించాలి. వయసు అయిపోయిన తర్వాత చిన్నపిల్లలందరూ ఎదిగిపోతూ ఉంటే, అందరూ లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటే, మనం మాత్రమే కష్టాలు ఆలోచించుకుంటూ కూర్చొని, బాధపడుకుంటూ కూర్చొని, మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫ్యామిలీ కష్టాల్లో పెట్టేసి, వాళ్ళని బాధల్లో ముంచేసి, వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసేసి, అలా చేసేస్తే చాలా వరకు నష్టపోయేది మీరే స్వయం నష్టపోతుంది. కాబట్టి క్లారిటీ తెచ్చుకోండి, లైఫ్ హ్యాపీగా ఉంచుకోండి, అద్భుతమైన జీవితాన్ని గడపండి, విశ్వ నియమాలను తెలుసుకోండి, ధర్మాలను తెలుసుకోండి, ఆచరించండి, జ్ఞానుల్ని పట్టుకోండి, గురువులతో సావాసం చేయండి, డబ్బుతో జీవించండి, ఉన్నత శిఖరాలకి చేరండి, గొప్ప గొప్ప సాంగత్యాన్ని చెయ్యండి, పలుకుబడి ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యండి, ఏర్పడుతుంది, మంచి జీవితాన్ని పొందుతారు. మీరు సుఖంగా ఉండండి. మీ నుంచి నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. మా దగ్గర క్లాసులకి ఓల్డ్ స్టూడెంట్స్ ఈసారి క్లాస్ పెట్టే చోట ₹1 తీసుకోలేదు. నేను ముందు క్లాసులకు వచ్చారని చెప్పి, ఇంకా ఇవ్వాలి వీళ్ళకి సబ్జెక్ట్ అని చెప్పి, అక్కడ ఫుడ్కి ఎంతైతే వాళ్ళు ఛార్జ్ చేస్తారో దాన్ని వాళ్ళకే పే చేసుకొని వెళ్ళిపోండి అని అంటూ ఉన్నాం. సబ్జెక్ట్ చెప్పడానికి సిద్ధమవుతున్నాను పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. నాకున్నటువంటి బిజీ షెడ్యూల్లో నేను మీకోసం ఒకరోజు టైం కేటాయించి హైదరాబాద్లో పొద్దున 10 నుంచి సాయంత్రం 4 వరకు చెప్పబోతూ ఉన్నాను. అందిపుచ్చుకోండి, అవకాశం అందిపుచ్చుకోండి. ఎన్నెన్నో ఉద్యోగాలని వేటాడుతూ ఉంటారు కదా బయట. ఒకసారి వచ్చి క్లాస్లో కూర్చుంటే ఉన్న చోటు నుంచినే రూల్ చేయొచ్చు, ఉన్న చోటు నుంచినే ఆకర్షించవచ్చు. జాబ్ కావాలా ఆకర్షించవచ్చు, డబ్బు కావాలా ఆకర్షించవచ్చు. ఆకర్షణ శక్తిని ఉపయోగించుకుంటే డబ్బు రావాలి. మనిషి పోయి డబ్బులు సంపాదించుకొని కష్టపడిపోయి చెమటోర్చి మూటలు మోసేసి ఏదేదో చేసేసి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. రోబోట్లు అన్నీ తయారవుతున్నాయి, అందుకే తయారవుతున్నాయి. నేను సుఖంగా పెరగాలన్న థాట్ ఏం చేస్తుందంటే ఒక రోబోట్లని ఆ మెకానిజాన్ని సమాజానికి తెలిసే విధంగా చేసింది. ఒక రోబోట్ దగ్గర పని చేయించవచ్చు అనే ఈ జ్ఞానం ఈ విశ్వం అనేది మనుషులకి తెలియజేసింది. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి రోబోట్ల సహాయంతో పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఎన్నో దేశాల్లో. ఎవరెవరైతే ఆకర్షణ శక్తిని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హ్యాపీగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. మీరు, మీ కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండండి. ఏం కష్టాలు లేవు, నష్టాలు లేవు, ఏం లేవు. ఇక్కడ సుఖం ఉంది, సంతోషాలు ఉన్నాయి, ఆనందం ఉంది, హ్యాపీనెస్ ఉంది. ఇవే కావాలి. సుఖంగా బతకండి, సుఖంగా బతకండి.